ప్రైజ్ ది లార్డ్. దైవజనులందరికీ విశ్వాసులకి దేవుని నామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి దేవుని వాక్యం విందాం. ప్రియులారా, మనం చెప్పుకుంటున్న రీతిగా అబ్రహామును పిలిచిన దేవుడు మహిమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు, అదే దేవుడు. ఆయన ఎటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తూ మాట్లాడుకున్నాం. నేను ఉన్నవాడును అనువాడునన్న మాట పోయిన వారం చెప్పాను, మరలా ఇప్పుడు కంటిన్యూ చేయాలని చెప్పాను. ఆ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, దైవ సేవకులతో, విశ్వాసులైన పరిశుద్ధులు అందరితో మాట్లాడి మహిమ పొంది సహాయం దయచేయమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను ఉన్నవాడును అనువాడునన్న ఆ వచనం యొక్క నిర్వచనంలోకి వెళ్ళట్లేదు. అది చాలా హెబ్రీ, గ్రీక్ భాషల్లోకి వెళ్ళాలి. ఇక చాలా విషయాలు దాంట్లో ఉంటాయి, సుదీర్ఘమైన విషయాలు దాంట్లో ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోవడానికి అంత అవకాశం ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనకు కావలసిన వాక్యం చూసినట్టయితే, నేను ఇదివరకు చెప్పినట్టుగా అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దానం ప్రకారంగా తన ప్రజల్ని విమోచించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేని ఐగుప్తుకు పంపిస్తాను రమ్మంటాడు. అప్పుడు మోషేని ఎంతటి వాడిని అంటాడు, ఇదివరకు చెప్పినట్టుగానే. తర్వాత ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నీ పేరేం చెప్పు ప్రభువా, ఏం చెప్పమని అడిగితే, వాళ్ళు నీ పేరు అడిగితే నేనేం చెప్పాలని చెప్పమంటాడు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తే దేవుడు మీ మధ్యలో పంపించాలని చెప్తాను, మరి ఆయన పేరేమిటని అడుగుతారు. ఏం చెప్పమంటావు ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఎంత గొప్ప అద్భుతమైన మాట. దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతము లేని మహాదేవుడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆశ్చర్యమో. మరొక మాటలో తేల్చి చెప్పాలంటే, ఉన్నవాడు అనువాడైన దేవుడు గడిచిపోయిన కాలములో, గడుతున్న కాలములో, గడబోడుతున్న కాలములో నిరంతరము నిత్య నివాసైన దేవుడు మనకు దేవుడై ఉండడం, అది ఎంతో ధన్యకరం. ప్రియులారా, ఇశ్రాయేలుని విడిపించి విమోచించి తీసుకువెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే, ఒక మామూలుగా ఒక బోధతోనో, వాక్యముతోనో, ఒక మాటతో చెప్పితే ఐగుప్తు యొక్క రాజు ఇశ్రాయేలుని బయటికి పంపించడు. అది సాధ్యం కాని పని. ఒక బోధ చేయి, మాట్లాడు, ఏదైనా చెప్పు. ఫరో రాజు యొక్క హృదయము కఠినమైంది. అతని హృదయము, కఠినమైన హృదయం, ఏ మాటలు కూడా మార్చలేవు. ప్రియులారా, అటువంటి సమయంలో దేవుడు అన్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటాను, నిన్ను నడిపిస్తాను, ఐగుప్తులోనున్న నా ప్రజలను నీ విమోచించి బయటికి తీసుకొచ్చి వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకెళ్తావు మోషే అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. అప్పుడు ప్రియులారా, ఆ సమయంలో దేవుడి తనకు తానే నేను ఉన్నవాడును అనువాడును, నువ్వు భయపడకెళ్ళమంటాడు. రండి 15వ అధ్యాయంలో 11వ వచనం చూస్తున్నాను. ప్రియులారా, నేను ఆ నెరవచనం చెప్పలేదని ముందే చెప్తున్నాను. ఆ నిర్వచనం దగ్గర కూర్చుంటే ఎన్నో కోకొల్లల వర్తమానాలు వస్తాయి, రాస్తే పేజీలు నిండిపోతాయి. అవన్నీ మనకి మనకు ప్రయోజనమైన విషయాన్ని మీకు చెప్పుకొని వెళ్తున్నాను. అదే
దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఉన్నవాడును ఉండువాడును, నేను ఇది వరకు ఉన్నాను మోషే, ఇప్పుడు నీతో ఉంటాను వెళ్ళు అంటున్నాడు లెక్క. ఇది వరకున్న ప్రజలతో ఏ రీతికి ఉన్నానో ఇప్పుడు నీతో కూడా ఉన్నాను అని చెప్పినట్టు లెక్క. నీతో కూడా ఉన్నాను, నీతో కూడా ఉంటాను, ఉందును, నీతో కూడా ఉంటాను, ఉందును అన్నట్టు దేవుడు చక్కని వాగ్దానం చేశాడు. అలాగని ఆ 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అధ్యాయం రాబోడికి అది వరకు అధ్యాయాలు 14 అధ్యాయాల అవతల ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. నైలు నదిని రక్తముగా మార్చాడు, కప్పలను పంపించాడు, ఈగలను పంపించాడు, పేలును పంపించాడు, తెగుళ్ళను పంపించాడు. ఎన్నో ఇంచుమించులో 13 అద్భుతాలండి. 13 అద్భుతాలు, మహాద్భుతాలు జరిగించాడు. అయినా అద్భుతం వెంబడి అద్భుతాలు జరిగినప్పటికీ ఫరో రాజు యొక్క హృదయం కఠినపరచబడింది. ప్రియులారా గమనించండి, అతడు ఎంత కఠినుడంటే ఒక రోగం వచ్చిన తర్వాత ఏదో మారిపోయినట్టుగా మోషేని పిలుచుకొని, ఇని మీ దేవుడే మంచివాడు, మీ దేవుడే సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త మీ దేవుడే మాకు అర్థమైంది, వెళ్ళి పొండి కానీ ఇది చేయండి అని ఒక షరతు పెట్టేవాడు. కానీ ఇశ్రాయేలును విడిచిపెట్టేవాడు కాదు. అంతటి భయంకరమైన మనిషి. ఆ మాటకు వస్తే ఐగుప్తు దేశంలో తెగుల్లో, రోగాల్లో మరొకటి కట్టిక చీకటి. ఆ కట్టిక చీకటి ఎంత అంటే ప్రపంచం ఇంతవరకు అటువంటి కట్టిక చీకటి లేదేమో, ఉండదేమో. అది పట్టుకుంటే చేతికి దొరికినంత కట్టిక చీకటి అండి. ఏదో చీకటి కాదు, పట్టుకుంటే కూడా దొరికినంత ఆ చెమ్మను చీకటి, అంత థిక్కెస్ట్ డీప్ అండ్ థిక్కెస్ట్ డార్క్నెస్. అది పట్టుకుంటే చేతికి దొరికినట్టుగా అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన జీవితాన్ని మార్చుకోలేదు. నైలు నది నీరును రక్తంగా మార్చినప్పుడు నదులు కానీ, కాలువలు కానీ, గొయ్యలు కానీ, వాటిలో ఉన్న పాత్రల నీళ్ళు కానీ, పాత్రలన్నీ ఎక్కడ చూసినా రక్తంగా మార్చబడింది. అప్పుడు కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. తెగుళ్ళు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి. వడగండ్లు వచ్చి వారి భూభాగం అంతా సర్వనాశనం చేసి, మిడతలు వచ్చి వారి చేనులన్నీ ధ్వంసం తీసేసాయి. ఒక పచ్చగడ్డి పోష కూడా లేకుండా అంతగా జరిగినప్పటికీ అతన్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మోషేతో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు ఇంకెన్నెన్న అద్భుతాలు చేయగలడు, కానీ ఆ దేశంలో ఇశ్రాయేలును విడిపించడానికి ఫరో యొక్క మనసు మార్చగలిగినంత అద్భుతాలు చేశాడు దేవుడు. అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేయగలడు. అద్భుతం అంటే దేవునికి అద్భుతం కాదండి, మనకి దేవుడు చేసిన అద్భుతం ఉంటాయి, కానీ ఆయనకి అద్భుతాలే కాదు. ఒక మాట చెప్పాలండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు ఆయన. అబ్రహాము అదే నమ్ముతాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడును, మృతులను సజీవులుగా చేసేవాడు దేవుని అని అబ్రహాము నమ్ముతాడు. కనుక అద్భుతాలంటే దేవునికి విశేషమైనవి కాదు. అసలు ఈ శూన్యమంతా కూడా, ఈ శూన్యములో సృష్టిని ఎంత పెద్ద విశాలమైన విశ్వం అంతా కూడా ఆయన మాటలతో సృష్టించాడు. పెద్ద విశేషం కాదు ప్రియులారా. భూమిని జాంతో కొలుస్తాడు, నేలను మట్టిలో చేతితో పట్టుకుంటుంది. ఆయనకి విశేషం. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. ఆయనకి విశేషమైనది ఏమీ లేదు. అసలు ఆయనకి అద్భుతమైన ఏమీ లేదు. కానీ మోషేకు తోడే ఉండి ఇశ్రాయేలు విడిపించడానికి ఫరో యొక్క నేత్రాలు తెరిచి లోకమంతా కూడా నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడానికి ఆయన అద్భుతాలు చేశాడు. మరొకసారి గమనించండి, నేను ఉన్నవాడును అనువాడన్న మాటలో మోషే కంటే ముందున్న వారితో ఉన్నవాడు గాను, మోషేతో ఉండి ఉన్నట్టుగా కార్యాలు రుజువు చేసినట్టుగాను, ఫరో యొక్క నేత్రాలు తెరిచి
ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి ఈ అద్భుతం ద్వారా సర్వలోకము ఈయన సర్వాధికారి అని సృష్టికర్త దేవుడని తెలుసుకోవడానికి అద్భుతాలు జరిగించాడు. గమనించండి, సర్వలోకము ఈ అద్భుతాల ద్వారా ఇశ్రాయేలు దేవుడే, మరొక మాట చెప్పాలంటే యేసు క్రీస్తుయే దేవుడని లోకమంతా తెలుసుకోవడానికి, యేసు క్రీస్తుయే దేవుని కుమారుడని, ఆయనే దేవుడిగా ఉండి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, అవన్నీ తెలుసుకోవడానికి ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు ప్రియులారా. ఆ జరిగించడానికి దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడును అనువాడు, ఇది వరకు ఉన్నాను ఇప్పుడు నీతో ఉంటానని. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు మహాద్భుతాలు చేశాడు, మామూలు అద్భుతాలు చేయలేదు. చివరిగా ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని లేకుండా చేశాడు. మరో మాట చెప్పాలంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పాయలు చేసిన సముద్రంలోనే వీరు 6 నెలల మంది నడిచిపోయారు. అదే 6 నెల వీరు మళ్ళా నీరు వచ్చినప్పుడు ఐగుప్తుల యొక్క సైన్య సమూహం అంతా రథాల రౌతులు కూడా మునిగిపోయి ఒక్కరు కూడా లేకుండా చనిపోయాడు ప్రియులు. ఇలాంటి అద్భుతాలు మహాద్భుతాలు చేయడానికి నేను ఉన్నవాడిని మోషే, నేను అనువాడిని అయి ఉన్నాను, భయపడకు, నేను ఉన్నవాడిని అనువాడు, ఇది వరకు ఉన్నాను ఎప్పుడు కొండివాడిని మళ్ళా నీతో ఉన్నానని, నువ్వు భయపడకు, నిశ్చయముగా తోడై ఉన్నాను, వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళగానే అద్భుతాలు, ఎటువంటి అద్భుతాలు జరిగించాడు. దైవ సేవకులారు ఇక్కడ ఒక మాట గమనించండి. ఈరోజు మోషేతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు విశ్వాసులారా మనల్ని కూడా నడిపిస్తాడు. ఇశ్రాయేలు యొక్క అవసరతల అక్కర్లను తీర్చిన దేవుడే మీ అవసరతల అక్కర్లను కూడా తీర్చుతాడు దేవుడు. దైవ సేవకులారా, మోషే ద్వారా జరిగించిన అద్భుతాలే నీ ద్వారా నా ద్వారా కూడా జరిగిస్తాడని నమ్ముతున్నాను. నమ్ముదాం, ముందుకు వెళ్దాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం చాప్టర్ 15 11 నుండి 18 వరకు నేను చదువుతాను, వివరిస్తాను, చదువుతానండి. యెహోవా వేల్పుల్లో నీవంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తన బట్టి నీవు పూజ్యుడు, అద్భుతములు చేయువాడు నీవంటి ఎవడు? నీ దక్షిణ హస్తమును శాపితివి, భూమి వారిని మృంగివేశాను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడుదురు, ఫిలిష్తీ నివాసులకు వేదనలు కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కానాను నివాసులందరూ దిగులు నొంది కరిగిపోదురు. అధిక భయము వారి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకొందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, యెహోవా నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలమందు వారిని నిలవబెట్టెదు. యెహోవా నిరంతరము ఏలును. ప్రియులారా, ఎన్ని అద్భుతమైన కార్యాలు ఇక్కడ చేసిన వాటి గురించి అంటారు చూడండి. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడున్నారయ్యా? నేను అనేక సార్లు ఆరాధన చేసినప్పుడు వ్యక్తిగతంగా ఇంటిలో ఉదయకాలం ఆరాధన చేసాం, చాలాసార్లు ఈ మాట వాడతాం. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడున్నాడు ప్రభువా? నువ్వు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, నీవు పూజనీయుడు, స్తోత్రాహరుడు, స్తుతులకు పాత్రుడు నీవే ప్రభువా. ఆరాధనకు యోగ్యుడు నీవే, స్తుతింపదగిన వాడు నీవే. ఈ వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడున్నాడు అని నేను చాలాసార్లు సాధ్యమైనంత మట్టుకు ప్రతి ఉదయకాల సమయంలో నా ఆరాధనలు ఈ మాటలు వస్తాయండి.
ఆయన హెచ్చించి, ఆయన ఘనపరిచి, ఆయన మహింపరిచి ఆ నా హృదయముతో నేను ఆరాధన చేస్తాను. ఆ తర్వాత నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభువుని స్తుతిస్తాను. ఆ స్తుతి అయిన తర్వాత ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత ప్రభువుకి అప్పగించుకుంటాను. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. వేలుపుల్లో నీ వంటి వారు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతికీర్తను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణాస్తం చాపితివి అని చెప్పుకుంటూ ఏమంటాడంటే, గొప్ప మాట ఏమంటాడంటే, ప్రియులారా, గొప్ప మాట ఏమంటాడంటే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరే వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలందరికి చేరే వరకు నీ బాహుబలం చేత పగవారి రాతి వలె కదలుకుందరు, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. వచ్చారు ఆల్రెడీ. ప్రియులారా, మీరు కీర్తన పాడుతున్నారు, పాట పాడుతున్నది, ఒక పాటలాడిది. ఎంత గొప్పది. మోషేతో దేవుడు అన్నాడే, నేను ఉన్నవాడిని అనేవానని. ఆ వాక్యం అంతా, ఆ వాగ్దానను మోషే జీవితంలోను ఇశ్రాయేల్ జీవితంలో నెరవేర్చాడు. ఐగుప్తు దేశంలో దగ్గర 13 అద్భుతాలు జరిగించి, మహాద్భుతాలు జరిగించి, ఫరో యొక్క చేతు నుండి విడిపించి, విమోచించి తీసుకురావడానికి దేవుడు మోషేతో ఉన్నాడండి. ఎంత అద్భుతం. మోషేతో ఉన్నాడు, మోషే నడిపిస్తున్నాడు. నేను ఉన్నవాడును అనువాడునన్న మాట, అనువాడును, నేను ఉన్నవాడు ఉన్నవాడును అనువాడును అన్న అనువాడునన్న మాట ఇచ్చి మోషే జీవితంలో నెరవేర్చాడు. 100%, 100% మోషే జీవితంలో నెరవేర్చాడండి. ఐగుప్తులో నుండి తన ప్రజల్ని విడిపించి విమోచించి తీసుకురావడానికి, మహాద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యములు చేయడానికి, మానవులందరూ భూలోకమంతటి కూడా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఎవరు లేరు, ఇశ్రాయేలు దేవుడే తప్ప ఎవరు లేరని భూలోకమంతా గ్రహించడానికి, అంతటి అద్భుతాలు చేయడానికి నేను ఉన్నవాడిని అన్నాడు దేవుడు, ఉండువాడిని అన్నాడు. అదే నెరవేర్చాడు మోషే జీవితంలో. ప్రియులారా, ఈ రోజున నేనేం చెప్పమంటాను చెప్పండి. మోషే ఎటువంటి వాడు? మోషే నిలవగలడా ఫరో ఎదుట, ఫరో రాజు ఎదుట, రథాల ఎదుట, సైన్యం ఎదుట? ఎంతటి వారు ఇశ్రాయేలు? ప్రియులారా, నిమిషాల్లో లేక గంటలో ధ్వంసం చేసి పారేస్తారు ఇశ్రాయేలు అందరూ. ఒక మనుషులు లేకుండా ఏరి పారేస్తారు. కానీ దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వసృష్టి గల దేవుడు, మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్ విత్ దెమ్. సర్వశక్తి గల దేవుడు వారితో ఉన్నాడు, వారు నడిపిస్తున్నాడు. ప్రియులారా, గమనించారా? ఏం పాట పాడుతుంది? వేలుపుల్లో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా? నీ బలము చేత నీవు వారిని పరిశుద్ధాలమునకు నడిపించితివి దేవా. దేవ, ఎంత గొప్ప దేవుడు ఆయన. 400 సంవత్సరాలు దాసులకు ఉన్న వారిని విడిపించితివయ్యా, విమోచించవు తండ్రి. నువ్వు ఉన్నవాడు అనేవాడు నాయన, నీవు మాట ఇచ్చేవు, దాన్ని నెరవేర్చుకున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ స్వాస్థ్యమును వెలుపల రప్పించావు. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాల మంది వారిని నిలబెట్టే ప్రభువా. యెహోవా నిరంతరం ఏలుచున్నవాడా, నీకే స్తోత్రాలని వారు స్తుతి గీతను పాడుతున్నారు. నేను ఉన్నవాడును అనువాడును. ఆయన ఉన్నవాడు అనువాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఉన్నవాడు అనేవాడు. ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయన వేలుపుల్లో ఆయన వంటోడు ఎవరు లేడు. పరిశుద్ధతలో మహానీయుడు, ఆయన పూజనీయుడు, అద్భుతాలు చేయవారిలో ఆయన వంటోడు ఎవరు లేరు. ప్రియులారా, ఎన్నో వచనాలు దీనికి ఆధారం ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మీకు అందరికీ అంతకంటే ఎక్కువ అక్కలొద్దు ప్రియులారా. కనుక యోబు గ్రంథంలో ఒక మాట్లాడు 35:5 వచనం. యోబు గ్రంథం 35:5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును.
మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. ఎర్ర సముద్రంలో చేసిన కార్యాలు, ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలు ఎవరు గ్రహించరండి? ఎవరు గ్రహించగలరండి? చాలా సంవత్సరాల కిందట ఒక మీటింగ్ జరిగింది, కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ప్రియులారా, దేవుడే లేడన్న కాన్ఫరెన్స్, అది దేవుడే లేడని అని చెప్పుకుంటూ ఒక ఆయన అన్నాడు లేచి, ప్రియులారా, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు నడిచారంటే పెద్ద దూరమా, పెద్ద ఆశ్చర్యమా? మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి ఎర్ర సముద్రం, ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచి వెళ్ళిపోయారని అక్కడంతా చెప్పుకుంటే అందరూ చప్పలు కొట్టారు. నిజమే, ఎర్ర సముద్రంలో మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచి వెళ్ళిపోవడం పెద్ద విశేషమా అని అందరూ వేల మంది చప్పట్లు కొట్టారు. అది దేవుడు లేడని సభది ఆ కాన్ఫరెన్స్. ప్రియులారా, రెండో మాట చెప్పాడు, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టారు, ఇంకా మిగిలిపోయి. అది పెద్ద విశేషమా? పర్వతాలాంటి కొండల్లాంటి రొట్టెలు తీసుకొచ్చాడు అబ్బాయి. ఆ రొట్టెలు విరిచి పంచిపెట్టాడు. కొండల్లాంటి పెద్ద కొండల్లాంటి ఆ రొట్టెలు తీసి పెడితే అందరూ సరిపోయిన పెద్ద విశేషం అంటే అందరూ లేచి చప్పలు కొట్టారు గట్టిగా. ప్రియులారా, ఆ సమయంలో ఎంత అయిన తర్వాత చివరిలో డాక్టర్ బిల్లి గ్రహం గారికి ఒక అవకాశం దొరికింది అక్కడ మీటింగ్లో మాట్లాడడానికి, దాని జవాబు ఇవ్వడానికి. అప్పుడు ఆయన లేచి ఏమన్నాడంటే, అవును, ఇశ్రాయేల్ అందరూ కూడాను మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచి వెళ్ళిపోవడం అది విడ్డూరం. అది పెద్ద విడ్డూరం కాదు, పెద్ద విశేషం కాదు, అది పెద్ద విశేషం కాదు. కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, బిల్లి గ్రహం గారు అన్నమాట, నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలో ఐగుప్తీయుల యొక్క గుర్రాలు, రౌతులు, ఎన్ని రథాలన్నీ కూడా పడిపోయి మునిగిపోయి ఒక్కరూ మిగలకుండా చనిపోవడం ఆశ్చర్యం అవుతుంది అన్నాడు ఆయన. మోకాళ్ళలోతు నీళ్ళలో రథాలు మునిగిపోతాయా, గుర్రాలు మునిగిపోతాయా, రౌతులు మునిగిపోతాయా, సైనికులు ఒక్కరు మిగలకుండా చనిపోతారా? ఇది నాకు ఆశ్చర్యం అన్నాడు. తర్వాత రెండో మార్గ ఆన్సర్ ఏంటి? బాబోయ్, ఆ పర్వతాల్లాంటి రొట్టెలు పంచిపెట్టడం విశేషం కాదు, కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ పర్వతాలంటి 5 రొట్టెలు అంటే 5 కొండలు, 5 పర్వతాల కుర్రవాడ బాలుడు మోసుకురాడు. నాకు ఆశ్చర్యం ఉందన్నాడు ఆయన. ప్రియులారు, అందరూ సిగ్గుపడిపోయారు, అవమానపరచబడ్డారు. గమనించండి, వారు హేతువాదులు కానీ ఎవరైనా సరే దేవుడు నమ్మలేని వాడికి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు మహాద్భుతాలు చేసే దేవుడు, మనం మానవుడు గ్రహించలేని అద్భుతాలు చేసే దేవుడు, మానవ జాతికి గ్రహించలేని అద్భుతాలు చేసేవాళ్ళు. ప్రియులారా, ఇప్పుడు నన్ను ఒక మాట చెప్పండి, అనేక మంది క్యాన్సర్ రోగులు చిన్న ప్రార్థన చేస్తే ప్రభు ముట్టి వారు స్వస్థపరిచేవాడు. నా జీవితంలో 3 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాను లంగ్ క్యాన్సర్తో. డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు, నీకు మందులు లేవని చెప్పారు, మేమేం చేయలేమని చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నిజమే, నాకు అలాగుంది. అంత భయంకరమైన కుళ్ళిపోయి చెడిపోయి రక్తం కక్కుతున్న నాకు డాక్టర్ చచ్చిపోతారని చెప్పి పంపించారు ఇంటికి. కానీ 3వ రోజున నా యేసయ్య రూములోకి వచ్చి నాతో ప్రభు మాట్లాడాడు, నా కుమారుడా భయపడకు, నేను నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. నీ దినముల లెక్క సంపూర్తి చేస్తానంటే నీకు నియమించబడిన దినముల్లో ఒక్క రోజు కాదు, ఒక గడియ కూడా ముందు చచ్చిపోవు నా కుమారుడు అని ప్రభువు చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అయితే ప్రభా 75 సంవత్సరాలు నేను జీవించాలి, ప్రపంచానికి వెళ్ళి వాక్యం చెప్పడానికని నేను ప్రభువుని అడిగితే, ఆ రోజు నుండి మంచం మీద 3 నెలల బెడ్ మీద నేను లేచి ప్రపంచ దేశాలు పరిగెడుతున్నాను. ప్రియులారా, దేశాలకి, రాష్ట్రాలకి, గ్రామాలకి పరిగెడుతున్నాను. ఆశ్చర్యం కాదా? మానవుడు గ్రహించగలడా? 3 సంవత్సరాలు బెడ్ మీద క్యాన్సర్ పేషెంట్, 1 వర్డ్, ఒక్క మాట, దేవుని మాట, మనము గ్రహించలేని గొప్ప కార్యం అని. దేవుడు లేడని చెప్పేవాడికి ఏం తెలుస్తుందండి? మాటలో బాగైపోతాడా, మాటలో స్వస్థత వచ్చేస్తుందంటే, మరి నన్ను స్వస్థపరిచాడు, నా విశ్వాసంగా నన్ను స్వస్థపరిచాడు.
నేను విశ్వాసం ఉంచి విశ్వాసం లేకపోని ప్రభువు చెప్పే నా దగ్గరికి వచ్చి నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. నీవు జీవించే సంవత్సరంలో ఒక్కరు కూడా మిగిలి ఉండదు. ఒక్క రోజు కూడా ముందు చచ్చిపోం ప్రభు చెప్పాడు. నేను అన్నాను 75 సంవత్సరాలు జీవించాలి ప్రభు అంటే అప్పటి నుంచి లేచి పరిగెత్తునన్నా. నాతో ఉన్న సేవకులు అనేక మంది ఎదురు, అనేక వందల మంది విశ్వాసం ఎదుగుదురు. నేను మంచమే పడి ఉంటే అనేక మంది దైవ సేవకులు వచ్చి ఆదరించారు. పర్లేదు కదా, మీరు సేవ బాగా చేశారు, మీరు పైకి వెళ్ళిపోయిన పర్లేదు, సేవ కొనసాగించబడతాం. ఒక దైవ సేవకుడు మరొక సేవకుడు అన్నాడు, ఈ పరిచయంతో నేను చూసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు అటువంటి భయంకర పరిస్థితుల్లో నా ప్రభు వచ్చి నాతో మాట్లాడాడు. నీ దినమ లెక్క సంపూర్తి చేస్తాడు. మానవుడు గ్రహించగలరా? ఒక్క మాటలో స్వస్థత అండి, ఒక్క మాటలో స్వస్థత. ఇదిగో 1991లో నేను బట్టి ఉన్నాను. 91 నుంచి రోగిగా ఉన్నాను. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత ప్రభు మాట్లాడితే ఎంతవరకు సజీవుడిగానే ఉన్నాను. ప్రియులారా గమనించండి. నా అప్పుడు చెప్పాను చాలామందితో, డేట్లు రాసి పెట్టుకోండి, మీరు కావులతో రాసి పెట్టుకొని చెప్పాను. వాళ్ళు చాలామంది రాసి పెట్టుకున్నారు. ఇంకా నేను జీవించున్నాను. ఎవరిది మాట? ఆయన మాట. ఉన్నవాడు అనువాడు. నేను ఉన్నవాడును అనువాడును. నేను ముందున్నాను, ఇప్పుడు కూడా ఉంటానని మోషేతో చెప్పిన దేవుడే నాతో కూడా చెప్పాడు. నేను ఈరోజు సజీవుడిగా ఉన్నాను. మీలో చాలామంది సేవకులు ఎరుగుదురు, చాలామంది విశ్వాసాన్ని ఎరుగుదురు. ప్రియులారు వేల మంది నన్ను మెరుగుదురు, వందల మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు ఇంకా నా ఆయుష్ పొడిగించాలని ప్రార్థన చేస్తున్నారు. ఇంకో మాట చెప్పనండి, చక్కని మాట ఇంకో మాట చెప్పనండి. నేమే ప్రభు దగ్గర త్వరగా వెళ్ళిపోవాలని నాకు ఆశ కలిగి ఉంటే నేను ఇంకా జీవించాలని చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా మళ్ళా ప్రభు అంటున్నాడు, నీ ఆవశ్యంగా పొడిగిస్తాను ప్రభు చెప్తున్నాడు. ఆ మాటలు ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? కానీ నిజం కదా, మరి నిజం కదా. డాక్టర్ చచ్చిపోతాం, మందులు లేవని చెప్పి పంపించేశాడే. ఇదంతా కుళ్ళిపోయింది, మురిగిపోయిన వాసన వచ్చింది లోపల నుండి, రక్తం కక్కేసేవాను ప్రతిరోజు కూడా. అటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు బెడ్ మీద ఉన్న ఆయన దగ్గరికి, నా దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గర? నా దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి, నా కుమార భయపడకమని చెప్పాడే. నీ దినము లెక్క సంపూర్తి చేస్తానని ప్రభు చెప్పాడు. ఆ ఒక్క మాటతో ఎంతవరకు జీవిస్తాం. అద్భుతం కదా, ఊహించలేని కార్యం కదా. మనం గ్రహింపలేని అద్భుతాలు చేయడాయనే, లెక్కలేనని అద్భుతాలు చేయడాయనే, లెక్కలేనని అద్భుతాలు చేస్తారు, గ్రహింపలేని కార్యాలు చేస్తారు. అందుకే మనం ఏం చేస్తాం చెప్పాలి. అందుకే మనం ఏం చేస్తామంటే ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేస్తామంటే, ఆయన చేసిన కార్యాలను బట్టి చూడండి ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలను బట్టి మనం ఏం చేస్తామంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 126 కీర్తన మాట ఉంది. 126 కీర్తన మాట చదువుతున్నాను, 2-3 వచనాలు. మనము కలకని వారు ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండిండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకుని, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులైతాము. మనం గ్రహింపలేని గొప్ప కార్యం చేస్తున్నాడు, మన కొరకైన గొప్ప కార్యం చేస్తున్నాడండి. అర్థం చేసుకోండి, ఇశ్రాయేలు కొరకు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, గ్రహింపలేని అద్భుతాలు చేశాడు, మహాద్భుతాలు చేశాడు, లెక్కింపలేని అద్భుతాలు చేశాడు. ప్రియులారా అద్భుతాలు చేసి ఆయన బలమైన హస్తంతో, ఆయన దక్షిణ హస్తంతో ఆయన ప్రజలను తోడుకొని వచ్చాడు. ప్రియులారా ఆయన పరిశుద్ధాలయమునకు, ఆయన సన్నిధికి, ఆయన పర్వతానికి, ఆయన వాగ్దానం చేసిన ఆ దేశ భూభాగంలోనికి వారు నడిపించి తీసుకొచ్చిన దేవుడు. గమనించండి, ఈ రోజున ఏమంటున్నాడైనా, మోసెస్ భయపడకు, నేను ఉన్నవాడిని అనువాడు. ప్రియులారా ఆయన ఉన్నవాడు అనువాడు, మనతో ఉన్నాడు, మోషేతో ఉన్నాడు, అబ్రహాంతో ఉన్నాడు, మోషేతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీతో ఉంటాడు. నాతేం చెప్పాడు? నేను భయపడకు, నీ దినము లెక్క సంపూర్తి చేస్తాను, నీ దినము లెక్క సంపూర్ణైనంత వరకు నేను ఎరువును ఎరబాయును, నేను ఉన్నవాడిని అనువాడినని ప్రభు నాతో చెప్పిన ప్రభువే. బ్రదర్, పాస్టర్ పాస్టర్ తమ్ముడు, అమ్మా, అక్క, చెల్లి, ప్రభు నీతో ఉన్నాడు. తమ్ముడు, అక్క, చెల్లి, నాన్న, దైవ సేవకుడు అన్నలారా, దైవ సేవకులైన తమ్ముళ్ళారా, దైవ సేవకులారా, మనతో ఉన్నాడండి, మనతో ఉన్నాడు. ధైర్యం ఉండండి, భయపడకండి, ముందు సాగండి. నీవెక్కడికి వెళ్ళినా నీతో ఉన్న దేవుడు,
నేను ఉన్నవాడును అనువాడును. మళ్ళా చెప్తాను, ఉన్నవాడును అనువాడన్న నెరవేర్చును మీకు చెప్పలేదు. మనతో ఉన్నారు ఎంత ఇంకంతే. ఇది చాలు. ఆ నెరవేర్చునన్ని దానికంటే నీతో నిత్యము నిరంతరం ఉన్న దేవుడండి. అబ్రహాముతో చేసిన వాగ్దానం మోషేతో మాట్లాడినప్పుడు మోషేతో ఎన్ని సంవత్సరాలు అద్భుతంగా మోషే జీవితంలో అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు కొరకు మోషేని నిలబెట్టుకొని గ్రహింపలేని అద్భుతాలు జరిగించాడు. ఒక్క కర్రతో సముద్రం కొట్టమంటే కొట్టాడు, సముద్రం పాయలైపోయింది. మనము గ్రహించలేని అద్భుతం కాదా అది? సైంటిస్టులు నమ్ముతారా? దేవుడు లేని హేతువాదులు నమ్ముతారా? నమ్మలేరు. అది నిజం. వారు నమ్మలేని నిజం మన నమ్మే నిజం. వారు నమ్మలేని నిజం మన నమ్మే నిజం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. ఆయన నమ్మినా నమ్మకపోయినా దేవుడు అద్భుతం చేశాడు. ఆనాడు చేశాడు, ఈనాడు చేస్తారు, నా జీవితంలో చేస్తాను. నా జీవితంలో 25 రోగాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, 25 రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, ఆస్తమా, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చి 2 సార్లు పడిపోయాను. భువనేశ్వర్లో ఒకసారి, బోయినపల్లి ఒకసారి, అమెరికాకి వెళ్తున్న ఫ్లైట్లో ఒకసారి ఇలాగొచ్చి పడిపోయాను నేను. నాకు తెలియదు పడిపోవడం ప్రియులారా. అంత ఒళ్ళంత చెమట పట్టేసేది, ఊపిరాడది కాదు, అంతా ఊపిరి అందగా పడిపోయాను. అటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను లేపాడే. హార్ట్ అటాక్ ఎన్నిసార్లు, చాలాసార్లు వచ్చింది. 2 సార్లు పడిపోయాను. ఫ్లైట్లో అమెరికాకి వెళ్తే ఎమరేట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్ వచ్చేసింది. వాళ్ళందరూ వచ్చేసి చెప్పగానే వచ్చి వెంటిలేట్ పెట్టి ఎన్నో చేశారు ప్రియులారా. ఆ తర్వాత కొన్ని నిమిషాలకి ప్రభువు నాకు శక్తినిచ్చాడు, బలమనిచ్చాడు. ఆయన పిలిచాను, ప్లీజ్ కామ్, రిమూవ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఓకే, నేను బాగా మంచిగా ఉన్నాను, ఏం పర్లేదంటే ఆయన భయపడే, నో డోంట్ బి, నో మీరేం భయపడక్కర్లేదండి, ప్లీజ్ రిమూవ్ ఎవ్రీథింగ్. నన్ను ఈసీజీ తీసారు, అన్నీ చేశారు, వెంటిలేట్ పెట్టారు ప్రియులారా, ఊపిరందక. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళా కనికరించి ఆయన మహిమా ప్రభావం నామే పంపించాడు. నేను పిలిచాను, పంపించాను, తీసామని చెప్పాడు. ఎన్ని చెప్పగలమండి? 25 రోగాలు శరీరం ఉన్నాయి. అయినప్పటికీ ఆయన నాతో ఉన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును అని నాతో చెప్పిన దేవుడు. మోషేతో అన్న దేవుడే నాతో అన్నాడు. నా జీవితంలో అవి నెరవేర్చబడుతున్నాయండి. కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆస్తమా, ఇంకెన్ని చెప్పంటే బోల్డ్ రోగాలు, శరీరం నిండా రోగాలు గొప్ప. అయినప్పటికీ దేవుని శక్తి నా శరీరమందు బలంగా పనిచేస్తుంది. బైబిల్ గ్రంథంలో కొలసి 1:29 వచనంలో the power of God work in my body, that's why I am work hard. The Paul said, పౌలు ఏమన్నాడంటే, దేవుని క్రియాశక్తి నా శరీరం ముందు పనిచేస్తున్నా కనుక నేను ప్రయాసపడి పోరాడుతున్నాను. పౌలు చెప్పినాడు, the same power work in my body among the disease in my body, in my soul, in my spirit. నా ఆత్మలో, నా శరీరంలో, నా జీవంలో, నా హృదయంలో దేవుని శక్తి తాండవిస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. గ్రహింపలేని అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. పిల్లరా, ఆలోచన చేసుకుని మీ జీవితాల్లో దైవ సేవకుడు నీతో ఉన్నాడు. ఆయన విశ్వాసులారా మనతో ఉన్నాడు. భయపడకండి, ముందుకు సాగండి, నేను ఉన్నవాడును అనువాడును. ఆ రోజు మోషే చెప్పాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు. ఆ రోజు మోషే చెప్పాడు, నాతో చెప్పాడు, దేవుడు మీతో చెప్తున్నాడు. మీతో చెప్పిన మాటే అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. మళ్ళా దేవుని చిత్తమైతే ఈ వాక్యాన్ని తిరిగి ధ్యానం చేద్దాం, మళ్ళా కలుసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. దైవ సేవకులారా, విశ్వాసులారా, నీతో ఉన్నవాడు అనువాడు. నువ్వు భయపడకు, దిగిలి పడకు. పరిచర్య ఎందుకో సాగలేదని చాలామంది బాధపడుతున్నారు. పరిచర్య ఎందుకో నేను చేయలేకపోతున్నానే, నా పరిచర్య బలభరితంగా ఉండలేదే అని మీలో చాలామంది బాధపడుతున్నారు. దైవ సేవకులారా, భయపడకండి. ఎందుకో నీ పరిచర్య ఆగింది, ఎందుకో నీ పరిచర్య కొనసాగించలేకపోతుంది. అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకం, నేను ఉన్నవాడును అనువాడును. తీర్మానం చేసుకో. ఒక మాట అడుగు తండ్రిని, ప్రభువా నువ్వు ఉన్నవాడు అనువాడు. నువ్వు మోషేతుండి గ్రహింపలేని అద్భుతములు చేసేవు తండ్రి, నా ద్వారా జరిగించయ్యా.
ప్రార్థన చేసుకో. విశ్వాసులారా, ఇశ్రాయేలును పోషించిన దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు. ధైర్యం ఉండండి, ముందు సాగండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా నాతో, దైవ సేవకులతో, విశ్వాసులతో, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రాలు. మనము గ్రహింపలేని అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మన కొరకు గొప్ప అద్భుతాలు చేసినట్టుగా ప్రభువా, ఇదిగో దైవ సేవకులకు, విశ్వాసులకు అద్భుతాలు, మహాద్భుతాలు జరిగించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దైవ సేవకులందరికీ, విశ్వాసులందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.